ఈ వీడియో అన్‌ప్యాకింగ్ అండ్ మా అమ్మాయిల రిజల్ట్ డే రోజండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇదైతే అమెజాన్ నుండి వచ్చిందండి పార్సల్. ఇది మా అమ్మాయి బర్త్డే ముందు రోజు వచ్చిందండి. ఇది ముందు రోజే అనుకుంటా అండి, ఆ ముందు రోజే వచ్చింది. ఇది మా అమ్మాయికి వాళ్ళ మేనత్త అండి, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క, నాకేమో ఆడపడిచి అవుతారు. తను మా అమ్మాయికి యూనికార్న్ గిఫ్ట్ కొనిస్తా అని చెప్పారు ఎప్పుడో. ఇంకా ఇప్పుడు బర్త్డే వచ్చింది కదా అని బర్త్డే ముందు కాల్ చేసి తనకి మా అమ్మాయికి నచ్చిన యూనికార్న్ ఏదైనా ఆర్డర్ చేసుకోమని చెప్పారు. ఇంకా మా అమ్మాయి బొమ్మలు అవన్నీ ఏమీ వద్దు, తనకి ఎలాగో స్కూల్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నామండి. బ్యాగ్ డ్యామేజ్ అయింది కొంచెము, ఇంకా అవసరం ఉన్నది తీసుకోమని చెప్పాము. ఇంకా అలాగే అని మా అమ్మాయి స్కూల్ బ్యాగు తనకు నచ్చిందైతే ఆర్డర్ పెట్టుకుందండి. అది కూడా యూనికార్నే అండి, యూనికార్న్ బ్యాగు. ఇంకా యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే మా చిన్నమ్మాయి అండి, మా ఇంట్లో అన్బాక్సింగ్ అన్ప్యాకింగ్ ఏదైనా. ఇంకా మళ్ళీ అందులో అది మా అమ్మాయికి వచ్చిన గిఫ్ట్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా మా అమ్మాయే ఓపెన్ చేస్తుంది. మా అమ్మాయికి అయితే ఇంకా ఈ బ్యాగ్ బాగా నచ్చింది. ఈ జిప్పులకు వచ్చిన ఈ యూనికార్న్ ఉన్నాయి కదండి, ఇంకా బాగా నచ్చాయి. ఇంకా బ్యాగ్ ఎలా వచ్చిందో, డ్యామేజ్ ఏం లేకుండా వచ్చిందా లేదా అని ఒకసారి అయితే ఇక్కడ జిప్పులు అవన్నీ ఓపెన్ చేసి చూడమన్నాను. నేను కూడా చూస్తున్నాను. ఇంకా అమ్మాయిలకి పింక్ అంటే ఇష్టం కదండి, ఆ లోపలికి కూడా క్లాత్ పింక్ కలర్లో వచ్చింది. నేనైతే ముందే చెప్పానండి, బ్యాగ్ అయితే కొంచెం డార్క్ కలర్ అలాగా చూసి బుక్ చేసుకోమని, లైట్ కలర్స్ అయితే వద్దని. ఓవరాల్గా అయితే బ్యాగ్ బాగానే వచ్చిందండి, క్వాలిటీ కూడా బాగుంది. మా అమ్మాయి అయితే ఎక్కడ వదిలిపెట్టకుండా మొత్తం చెక్ చేస్తుంది. ఇంకా బ్యాగ్ వచ్చిన రోజు ఇంకా వాళ్ళ అత్తయ్యకి కాల్ చేసి థ్యాంక్ యూ చెప్పింది, బర్త్డే గిఫ్ట్ వచ్చిందని. ఈ బ్యాగ్ అయితే ఇది డార్క్ బ్లూ అండి కలరు, కొంచెం బ్లాక్ షేడ్లో అలా కనిపిస్తుంది. కానీ మా అమ్మాయి అయితే ఎంతసేపు ఆ యూనికార్న్ పిక్చర్స్ అవే చూసుకుంటూ ఉంటుందండి. మొత్తానికైతే బ్యాగ్ అయితే ఓవరాల్గా బాగుందండి. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ఈ బ్యాగ్ వేసుకొని ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్దామని చూస్తుంది. నేను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి తీసుకెళ్ళమని చెప్పాను. ఇంకా ఫైనల్గా అయితే ఇది రిజల్ట్ డే అండి, పేరెంట్ మీట్ అండి. పేరెంట్ మీటింగ్కి వెళ్ళొచ్చాము. ఇంకా ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ ఇస్తారు, కానీ నేనైతే మా అమ్మాయి ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన ర్యాంక్ అయితే చెప్పానండి. ఎందుకంటే జస్ట్ అది ర్యాంకే అండి, వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. 35 మెంబర్స్లో 35 మెంబర్స్కి ఫస్ట్ రావాలంటే కష్టం కదండి. హాఫ్ మార్కుతో కూడా అటు ఇటు అవ్వచ్చు. మొత్తానికైతే మా ఇద్దరు అమ్మాయిలు మమ్మల్ని ఫుల్ సాటిస్ఫై చేశారండి. ఇంకా రిజల్ట్ అయితే మాకు హ్యాపీ అండి వాళ్ళ రిజల్ట్స్తోని. ఇంకా వాళ్ళకి పాపం చాలా కష్టపడి చదివారండి, నైట్ డే టైము మార్నింగ్ లేచి. ఇంకా వాళ్ళకి ట్రీట్ ఇస్తామని చెప్పాము పేరెంట్స్ మీట్ రోజు. అంటే వాళ్ళ రిజల్ట్ వస్తేనే పాస్ అవుతేనే అలా ఏం లేదండి, వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా తీసుకొస్తాము, అలాగా మీరు చదివితేనే ఇస్తామని ప్రతిదీ ఒకటి స్టడీతో అయితే లింక్ పెట్టామండి. ఎందుకంటే వాళ్ళు పీస్ఫుల్గా చదువుకోవాలి, ఏదో ఇప్పుడు చదవమన్నాం కదా అని అలాగా బట్టి పట్టి చదివేస్తే ఫ్యూచర్లో చాలా కష్టం అవుతుంది కదండి. అది కాస్త లేట్ అయినా పర్వాలేదు, కానీ ఆ కాన్సెప్ట్ ఆ ప్రాసెస్ వాళ్ళకి అర్థం అవ్వాలండి. ఇంకా మా అమ్మాయిలు అయితే పర్వాలేదండి, బాగా చదువుతారు. ఇంకా రిజల్ట్ వచ్చిన రోజు కాబట్టి వాళ్ళని అయితే బయటకు తీసుకెళ్ళామండి, పేస్ట్రీ చెఫ్కు వెళ్దామన్నారు. ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్డే వాళ్ళని ఆర్డర్ చేసుకోమన్నాము. మా పెద్దమ్మాయి మంచూరియాను పన్నీర్ ఆర్డర్ చేసింది, మా చిన్నమ్మాయి ఏమో ఆమెకు స్వీట్ కార్న్ బేబీ కార్న్ అంటే ఇష్టము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి మిల్క్ షేక్స్, చాక్లెట్, ఐస్ క్రీమ్స్ ఇవి కామన్ ఇంకా పిల్లల్ని. ఇంకా ఆ రోజు వాళ్ళు ఇష్టమని వదిలేసాము, ఇంకా జంక్ ఫుడ్ ఇంకా ఏమైనా తినమని, హ్యాపీగా ఉంటారు కదా అని.
ఇంకా మేమందరం అయితే బయటికి వెళ్ళి తినేసామండి. మేమైతే ఏదైనా కానీ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి. పిల్లల హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అండి, ఏదైనా కూడా. బాయ్ అండి.